గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఫ్రైడే రోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను. చూడండి, శ్రావణ శుక్రవారం ప్రతి శుక్రవారం మిస్ చేయకుండా చేయడానికి ట్రై చేస్తాను. నార్మల్గానే నేను ఫ్రైడే పూజ చేస్తాను అనమాట. ఇంకా శ్రావణ శుక్రవారం. హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ హాల్ అండి. అది ఒకసారి నేను మీకు చూపిస్తే మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. చాలామందికి ఐడియా ఉండదన్నమాట మగ్గం వర్క్స్ ఎలా చేయించుకోవాలి, ఎలాంటి కలర్స్ చేయించుకుంటే హెల్ప్ అవుతుంది మనకు అన్నిటికీ అని చెప్పేసి చాలామందికి తెలీదు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నాయి మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా సజెషన్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా. ఇప్పుడైతే నా వర్క్ బ్లౌజెస్ చూసేద్దాం. అండ్ ఆల్సో చాలామంది బ్లౌజ్ వీడియో మంచిగా పోయిందండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎవరు పర్చేస్ చేయకపోయినా వీడియో అయితే మంచిగా వైరల్ అయిందనమాట. సో అందుకని మీ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఎస్టర్డే వీడియో పెట్టున్నాను పికిల్స్ది. అది ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్కి మంచి టేస్టీ పికిల్స్ అనమాట. విజయవాడ అంటేనే పికిల్స్కి చాలా ఫేమస్ అండి. బట్ చాలామంది నేను వెబ్సైట్స్లో చూశాను విజయవాడ నుంచి పర్చేస్ చేసేవాళ్ళు కూడా, అమ్మేవాళ్ళు కూడా గోంగూర పికిల్ కానీ చికెన్ పికిల్ ప్రతి ఒక్క పికిల్ 500 పెడుతున్నారు హాఫ్ కేజీ. బట్ మా వాళ్ళు ఏంటంటే జస్ట్ 400 రూపీస్కి ఇస్తున్నారు హాఫ్ కేజీ. అండ్ గోంగూర పచ్చడి అయితే 500 అంటే చాలా వర్త్ ఇట్ కాదని నేను చెప్తాను. మా విజయవాడ నుంచి నాకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళైతే జస్ట్ మీరు నమ్మలేరు, అంత తక్కువ ప్రైస్ 160 రూపీస్ అనమాట. మీకు అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళైతే ఈజీగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. 160, 150 అంతకంటే ఎక్కువైతే లేదు. ఎవరికన్నా కావాలన్న వాళ్ళు విజయవాడలో ఉన్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్కి మంచి టేస్టీ పికిల్ దొరుకుతుందనమాట, ఓకేనా. ఇప్పుడైతే నా బ్లౌజ్ వీడియో చూసేద్దాం, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. ఎప్పుడైనా మన మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ పట్టు శారీస్ కానీ ఏవైనా సరే ఇలా కాటన్ క్లాత్లో మంచిగా ర్యాప్ చేసి పెట్టుకుంటే కలర్ షేడ్ అవ్వడం కానీ కుందన్స్ ఈ మనం స్టోన్స్ వర్క్ అనేవి తొందరగా పాడైతే అలా పాడు కావద్దంటే మంచిగా బ్లౌజ్ని ఉల్టా తీసేసి ఇలా మంచిగా కాటన్ క్లాత్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది స్మాల్ టిప్ అనమాట, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. చాలా ఇయర్స్ అయిందండి, ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. సో మా సైడ్ ఏంటంటే చాలా సింపుల్. నేను తెలంగాణలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ ఫుల్ హెవీ ఉంటుంది, మీ తెలంగాణ పీపుల్ అందరికీ తెలుసు. సో నేను తెలంగాణలో పుట్టి పెరిగాను కాబట్టి నేను అక్కడ కల్చర్ లాగానే పెరిగాను అండ్ అక్కడ కల్చర్ స్టైల్లోనే ఉంటానన్నమాట. సో ఆ విధంగా అక్కడైతే ఏదైనా శారీ వేసుకోవాలంటే ఫుల్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజులు వేసుకుంటాం, మన తెలంగాణ వాళ్ళందరికీ తెలిసిందే. సో ఇక్కడ కర్ణాటకలో బేసిక్గా నాకు తెలీదు, బట్ మా ఫ్యామిలీలో అయితే చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళ ముందు నాకు ఇవన్నీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చేయించుకున్నానే కానీ నా మ్యారేజ్ టైంలో ఒక్కటి కూడా వేసుకోలేదు. ఇంక ఇప్పుడన్నా వేసుకోవాలి, ఇప్పుడైతే పట్టట్లేదు కూడా కొంచెం లావ్ అవ్వడం వల్ల. ఇంకా స్టిచ్చెస్ అయితే చాలా ఉన్నాయి, ఇవన్నీ రిమూవ్ చేసేసి మోస్ట్లీ వేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. ఇలా మనం మంచిగా ర్యాప్ చేసి పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే గోల్డ్ బ్లౌజ్ అనమాట. నేను కొన్ని కలర్ కాంబినేషన్స్ చేయించి పెట్టుకున్నాను అండ్ ఈవెన్ మ్యారేజ్లో కూడా వేసుకోలేదు, ఎందుకంటే మ్యారేజ్లో కూడా ఒకటి అయింది, అది బ్లౌజ్ చూపించినప్పుడు చెప్తాను. నా మ్యారేజ్కి పెట్టినవి అన్నీ నార్మల్ బ్లౌజెసే పెట్టారు మా అత్తగారు సైడ్ వాళ్ళు, ఇంకా అవే వేసుకొని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నేను చేయించుకుందేమో ఒకటి అయింది, చూపిస్తాను. ఇది ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదనమాట. మంచి మగ్గం వర్క్ గోల్డ్ కలర్లో తీసుకున్నా, దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు కొంచెం పట్టట్లేదు, వీటిని స్టిచ్చింగ్ ఏమన్నా రిమూవ్ చేసి ఇంక ఎక్స్ట్రా క్లాత్ అట్లా ఏమన్నా చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సన్నబడ్డాను, ట్రై చేయాలి వేసుకొని. ఈ విధంగా అయితే మంచిగా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటారు మంచి మ్యాంగో ప్యాటర్న్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి. నేను ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు దీని పిక్చర్ యాడ్ చేస్తాను. బిఫోర్ మ్యారేజ్ వేసుకున్న ఒక 2-3 టైమ్స్, బట్ అప్పుడైతే పిక్స్ ఏం దిగలేదు నేను. చూడండి ఈ విధంగా ఉంది. ఇక్కడ అంతా మంచిగా కలుష్యం మోడల్ అంటారు కదా, ఆ టైప్లో చేయించుకున్నాను వర్క్. ఈ విధంగా ఉంది. ఫ్రంట్ వచ్చేసి జస్ట్ 1 లైన్ చేయించుకున్నాను, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా సింపుల్గా చేయించుకున్నాను ఇదైతే. ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట. సెకండ్ బ్లౌజ్ చూపిస్తాను. ఇదైతే మా సిస్టర్ మ్యారేజ్ అప్పటిది, తన మ్యారేజ్ టైంలో నేను చేయించుకున్న బ్లౌజ్ అనమాట. ఇది ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ హెవీ ఉంటుంది. చూడండి ఈ విధంగా చేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్.
తనకి రిసెప్షన్ చేస్తారేమో వాళ్ళ అత్తగారు వాళ్ళు. ఆ టైంలో వేసుకుందామని దీన్ని వేసుకోలేదు నేను. మ్యారేజ్ టైంలో వేరే శారీ కట్టుకున్నా, దానికి కూడా మగ్గం బ్లౌజే వేసుకున్నాను. అది కూడా చూపిస్తాను నేను. ఈ విధంగా ఉందన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఈ విధంగా ఉంది. ఇది మొన్న లక్ష్మీదేవి పండగ వేసుకుందామని చెప్పేసి స్టిచ్చెస్ అంతా రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పుడు ఏమైందంటే మరీ లూజ్ అయిపోయింది మొత్తం ఇప్పేసేవరకు, అందుకని చెప్పి వేసుకోలేదు. హ్యాండ్ అయితే చాలా అంటే చాలా హెవీగా వచ్చేసింది చూడండి. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే రెడీమేడ్ బ్లౌజు. ఇది మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్నాను. మా సిస్టర్ ఇప్పించారు, ఒక శారీ పెట్టారు మా సిస్టర్, ఉప్పాడ శారీ బ్లూ కలర్ది. దానికి ఇది తీపిచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్టే 500 అనమాట. దానికి బదులు రెడీమేడ్ తీసుకోవడమే బెటర్ అని చెప్పేసి నేను అసలు ఒక్కటి కూడా స్టిచ్చింగ్ చేయించలేదు. నా శ్రీమంతం టైం 2 మాత్రం మా అత్తమ్మ ఉన్నారు, చిన్నత్తమ్మ, తానే స్టిచ్ చేస్తారు. తన దగ్గర చేయించుకున్నా ఒక 3 అయితే. ఇన్స్టాగ్రామ్లో చాలామంది నేను లక్ష్మీదేవి పండగకి శారీ కట్టుకుంటే దాని బ్లౌజ్ గురించి డీటెయిల్స్ అడిగారు. అదే ఈ బ్లౌజు. ఫుల్ అంటే ఫుల్ హెవీ మగ్గం వర్క్ అనమాట. చూడండి, ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. చాలా అంటే చాలా హెవీగా ఉంది, చాలా బాగుంటుంది. పాట్ నెక్ వచ్చింది. నాకు ఎక్కువ పాట్ నెక్ ఇష్టం. నా బ్లౌజెస్ ఆల్మోస్ట్ పాట్ నెక్కే ఉంటాయి. అందులో ఇది ఒకటి అనమాట. నేను ఏం చేశానంటే మ్యారేజ్ టైంలో ఇది వేసుకునేది ఉండే, హైదరాబాద్లో మిస్ అయినాయి, 2 బ్లౌజెస్ మిస్ అయినాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ ఇది, అంటే మా లగేజ్లో మిస్ అయినాయి అనమాట. మేము పెట్టుకున్నాం అనుకున్నాము, బట్ అవి పెట్టుకోలేదు. అందువల్ల నా రిసెప్షన్కి వేసుకోలేకపోయాను నేను. అట్లీస్ట్ ఇది ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇది నా రిసెప్షన్ బ్లౌజు, రిసెప్షన్ శారీ కోసం అని చెప్పేసి ఇదొకటి అండ్ ఈ 2 చేయించుకున్నా. 2 కూడా ఒక కవర్లో లగేజ్ బ్యాగ్లో పెట్టేసి వదిలేసామన్నమాట. మా స్వప్న సిస్టర్ బ్యాగ్లో ఉందని నేను అనుకున్నాను, నా దాంట్లో ఉందని మా అక్క అనుకుంది. అలా ఈ 2 మిస్ అయిపోయాయి, అందుకని వేసుకోలేదు ఇంకేది కూడా. ఇంకా అప్పటికప్పుడు అక్కడే స్టిచ్ చేయించేసుకొని నార్మల్ బ్లౌజ్ ఏదో తీసుకొని స్టిచ్ చేయించుకొని అలా సెట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇంకేం చేయడం అవ్వలేదన్నమాట. ఆ విధంగా ఇది ఫుల్ అంటే ఇది నా మ్యారేజ్ బ్లౌజ్ అనే చెప్పాలి, బట్ వేసుకోలేదు ఒక్కసారి కూడా. ఇంత హెవీది చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకుంటే ఈ బ్లౌజ్ వాల్యూ పోతుంది అనిపిస్తుంది నాకైతే. పెళ్ళిళ్ళకైతేనే ఇలాంటివి బాగుంటాయి, చాలా ఎక్స్పెన్సివ్. ఇది ఫుల్ అంటే ఫుల్ హెవీ చూడండి. ఇప్పటివరకు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేసుకోలేదు. శ్రీమంతం టైంలో వేసుకుందామని అనుకున్నాను, అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండినాయి అనమాట, తెచ్చుకోలేదు. మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను. ఇంకా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు వర్క్ డీటెయిలింగ్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. అంటే నా ఫేవరెట్, నాకు ఇష్టం కాబట్టి నాకు బాగుంది అనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మా హస్బెండ్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాడు. ఇలాంటివి వేసుకుంటే తనకు నచ్చవు, అందుకని చెప్పేసి నేను అంత వేసుకొని కూడా. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు పెళ్ళికి శారీ ఇచ్చారనమాట, దాని మీద కానీ చేయించుకున్నాను. బట్ చెప్పాను కదా, ఈ బ్లౌజెస్ అన్నీ అక్కడ హైదరాబాద్లో స్టక్ అయిపోయినాయి అనమాట. ఇవి నా మ్యారేజ్వి స్లిప్పర్స్ కూడా నేను పోగొట్టుకున్నాను. అవైతే పోయినాయి, ఇవైతే అట్లీస్ట్ ఉన్నాయి ఇంట్లో. ఆ చెప్పులు పోయినాయి, మేము బస్సులో వచ్చేటప్పుడు మిస్ అయిపోయింది. బస్సులో మిస్ అయిందో అది ఎక్కడ మిస్ అయిందో తెలియదు. చెప్పులు అయితే పోగొట్టుకున్నాను మ్యారేజ్ టైంలో. పోతే మంచిదే అన్నారు, అందుకని ఇంకా లైట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆ మ్యారేజ్ బ్లౌజ్కి, మ్యారేజ్ శారీకి నేను ఇది చేయించుకున్నాను. చూడండి, మంచి పికాక్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బట్ తర్వాత కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు. ఇంత హెవీ ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇలాంటి ఎప్పుడైనా సరే మనకి మ్యారేజెస్కి అయితేనే చాలా బాగుంటాయి. ఉట్టిటిగా వేసుకుంటే అంత మంచిగా అనిపించవు అనమాట. అందుకనే నేను వేసుకోను. ఇలా నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. అప్పుడు ఇష్టంగా చేయించుకున్నా చాలా బ్లౌజెస్ మ్యారేజ్ టైంలో. బట్ మా లగేజ్ మిస్ అవ్వడం వల్ల అసలు ఇంకా పోయినాయి అనుకున్నాను నేను. ఏమైందంటే లగేజ్ అంతా తీసుకొచ్చి హాల్లో పెట్టేసి మంచం కింద పిల్లలు, మా లాసియా మా అక్క పిల్లలు ఇంకా వాటితో ఆడుతూ ఉన్నారని బ్లౌజులు పాడైతేమో అని ఒక బ్యాగ్లో పెట్టున్నాం. మా బ్యాగ్ ఒకటి సడన్గా బల్ల ఉంటుంది కదా, దాని కిందికి పెట్టేస్తాం. ఇంకా అలా అన్ని కొలాప్స్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ టైంలో అక్కడి నుంచి రావడానికి ఎవరు లేకుండే, అందరం ఒకేసారి బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి నా మ్యారేజ్ టైంలో ఒక శారీ కొనుక్కున్నాను, బ్లూ కలర్ శారీ, దాంది. బట్ ఇవన్నీ కూడా నేను ఏది వేర్ చేయలేదండి, ఎందుకంటే చెప్పాను కదా మా ఫ్యామిలీలో చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళంత సింపుల్గా ఉంటే నాకు ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. అది వేరే, మా హస్బెండ్కి నచ్చదు ఇంత హెవీగా. నాకేంటంటే కొంచెం హెవీగా ఇష్టం. తెలంగాణలో బిట్టు పెరిగాను కదా, మరి ఆ మాత్రం అక్కడివి ఉంటాయి కదా, అట్లా
ఇది వచ్చేసి చూస్తాను, అన్నీ ఇలానే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. 3 years నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే, మొన్న వెళ్ళినప్పుడే తెచ్చుకున్నా. ఎందుకంటే ఇంక ఇక్కడ ఎక్కడికి వెళ్ళట్లేదు మ్యారేజెస్కి వాటికి, ఎందుకులే అని చెప్పేసి తెచ్చుకోలేదు. ఇది ఒక బ్లౌజ్, ఇది సింపుల్గా చేయించుకున్న, దేనికన్నా ఉంటున్నది. ఇది పింక్. అసలు వీటి గురించి కూడా నేను మర్చిపోయాను. మా మమ్మీ ఇంకెప్పుడు చెప్తూనే ఉంటుంది, నీ బ్లౌజులు ఉంటాయి తీసుకుపో, శారీస్ ఉన్నాయి తీసుకుపో అని చెప్తా ఉంటుంది. ఇంకా ఉన్నాయి అక్కడ బ్లౌజులు, ఇంకా తెచ్చుకున్నప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. మా సిస్టర్ దగ్గర కొన్ని ఉన్నాయి, ఇంకొక 3-4 ఇంకా ఉండాలి. ఇది ఒకటి, ఇదైతే ఫ్రంట్ జస్ట్ రౌండ్, ఇది బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ రౌండ్. మంచిగా అంటే మంచిగా ఉన్నాయి. ఇలా మీరు మంచి డార్క్ కలర్స్ తీసి పెట్టుకుంటే మీకు అన్నిటికీ యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి చూపిస్తాను, అన్నీ ఉల్టా తీసున్నాయి అన్నమాట, అందుకని చెప్పేసి నాకు కొంచెం. ఈ శారీ అయితే అసలు వేర్ కూడా చేయలేదు, మంచి మగ్గం వర్క్. ఇది కూడా చూడండి, ఈ విధంగా మంచిగా అంటే మంచిగా ఉందన్నమాట. ఇది పింక్, ఈ శారీ ఈ కలర్ అనమాట. ఈ శారీ పాప బర్త్డే టైంలో ఏమో కట్టున్నాను, బట్ ఈ బ్లౌజ్ హెవీగా ఉందని వేసుకోలేదు. సపరేట్గా ప్లెయిన్ది నా దగ్గర ఉంటే అది వేసేసుకున్నా. ఈ విధంగా ఉంది. ఇంకా ఉండాలి, అవి కూడా నేను చూపిస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది, పార్ట్ 2 చేస్తాను నేను, అప్పుడైతే నా బ్లౌజెస్ ఇంకా చూపిస్తాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎన్ని చూపించాను, 1 2 3 4 5 6 7 8 9 బ్లౌజెస్ చూపించాను. ఇంకా డీటెయిలింగ్గా కావాలి, పిక్స్ ఎవరికన్నా కావాలి అన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై బ్లౌజ్ వీడియో అనమాట. ఇదైతే రెడీమేడ్ బ్లౌజు, ఇవైతే మగ్గం వర్క్ బ్లౌజెస్. వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి, కొంచెం చాలా క్లీన్గా పెట్టుకోవాలి వీటిని. ఎందుకంటే ఒక స్టోన్ పోయినా మనకి ఫుల్ ఎక్స్పెన్స్ పెట్టి చేయించుకుంటాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇవే నా బ్లౌజులు అనమాట. చూడండి మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కృపా స్వరూప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.